మొన్న బోరుగడ్డ అనిల్, నిన్న వల్లభనేని వంశీ, తాజాగా పోసాని కృష్ణమురళి. మరి నెక్స్ట్ ఎవరు? బూతుల నేతగా ముద్ర వేసుకున్న కొడాలి నానియా, లేదంటే ఆర్కే రోజేనా? వీళ్ళిద్దరినీ కాదని పేర్లి నానిని అరెస్టు చేస్తారా? ఈ జాబితాలో రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారా? వారిలో ముందు జైలు ఊచలు లెక్క పెట్టేది ఎవరు? వంశీ అరెస్టుతో నేతలంతా గప్చుప్స్ అయిపోయారా? వైసీపీలో ముగ్గురు నేతల అరెస్ట్. వైసీపీ హయాంలో రెచ్చిపోయిన బోరుగడ్డ, భువనేశ్వరిని ఘోరంగా అవమానించిన వంశీ, పోసానిని అరెస్టు చేసిన కడప జిల్లా పోలీసులు. నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారని ఊహాగానాలు. లిస్టులో కొడాలి నాని, పేర్లి నాని, రోజా, రామ్ గోపాల్ వర్మ పేర్లు. వైసీపీలో వికెట్ తర్వాత వికెట్ పడగొడుతున్నారు. ఆలస్యం అవుతుందేమో కానీ వికెట్ మాత్రం పక్కాగా తీస్తున్నారు. ప్రత్యర్థులు ఊపిరి పీల్చుకొనివ్వకుండా వ్యూహాలు అమలు చేస్తుంది నాటి ఫీల్డింగ్ టీడీపీ టీం. కొడితే బంతి బౌండరీ దాటాల్సిందే కానీ హిట్ వికెట్గా మాత్రం వెనుదిరుకోకూడదన్న లక్ష్యంతో ప్రస్తుత బ్యాటింగ్ జట్టు ప్రణాళికలు అమలు చేస్తుంది. ఇప్పటికే ముగ్గురిని పెవిలియన్కు చేర్చింది. దీంతో నెక్స్ట్ వికెట్ ఎవరనే దానిపై తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. నాడు ఫీల్డింగ్ చేసిన టీడీపీయే నేడు అధికారంలోకి వచ్చి బ్యాటింగ్తో విరుచుకుపడుతుంది. వైసీపీ హయాంలో బోరుగడ్డ అనిల్ మామూలుగా రెచ్చిపోలేదు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్పై నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. నాలుక ఎంత తిరిగితే అంతలా వాగాడు. బూతులకే వెగుడు పుట్టేలా పరుష పదజాలాన్ని తిట్లదండకం అందుకున్నారు. కుటుంబ సభ్యులను దూషించారు. కూటమి అధికారంలోకి రావడంతో జైలులో ఊచలు లెక్క పెడుతున్నారు. ఆ తర్వాత భువనేశ్వరిని ఘోరంగా అవమానించిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని లోపలేశారు. కస్టడీలోకి తీసుకుని విచారించారు. తాజాగా నటుడు పోసాని కృష్ణమురళిని ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈయన కూడా గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై బూతు పంచాంగం అందుకున్నాడు. ఇష్టం వచ్చినట్లు బూతులతో రెచ్చిపోయాడు. బోరుగడ్డ అనిల్, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి అరెస్టు కావడంతో నెక్స్ట్ ఎవరనే దానిపై ఏపీలో ఆసక్తికరంగా చర్చ నడుస్తుంది. వారి ముగ్గురి తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ జాబితాలో మాజీ మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు ఆలియస్ నాని, పేర్లి వెంకటరామయ్య ఆలియస్ పేర్లి నాని, ఆర్కే రోజా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా పేర్లి నాని నోటికి అడ్డు అదుపు లేదు. రేషన్ బియ్యం కేసులో ఇవాళ రేపు అరెస్ట్ అవుతారంటూ లీకులు ఇస్తున్నారని మండిపడ్డారు. అరెస్ట్ అయితే ఏమవుతుంది, నా వెంట్రుక కూడా పీకలేరంటూ చేతిపై ఉన్న వెంట్రుకను పీకి చూపించాడు. కొడాలి నాని, ఆర్కే రోజు అయితే తమ నోటిదోలను ప్రదర్శించారు. లోకేష్ను పప్పు, మంగళగిరిలో ఓడిపోయిన సన్నాసి అంటూ పరుష పదజాలాన్ని ప్రయోగించారు. పవన్ కళ్యాణ్పై మరింత రెచ్చిపోయారు. 3 పెళ్లిళ్లు చేసుకున్నాడని, పెళ్లిళ్లు చేసుకోవడం, వదిలివేయడం పవన్ కళ్యాణ్కు అలవాటేనంటూ తీవ్రంగా విమర్శించారు. జనసేనాని రియల్ లైఫ్కు పోలిక ఉన్నదంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. జోగి రమేష్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ధర్మాన కృష్ణదాస్ అయితే చంద్రబాబుపై ఘోరమైన బూతులు ప్రయోగించారు. నోటితో చెప్పలేని విధంగా మాట్లాడారు. ఇక రామ్ గోపాల్ వర్మ అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. 2019లో అసెంబ్లీ ఎన్నికల ముందు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టాడు. ఇప్పటికే వర్మను ప్రకాశం జిల్లా పోలీసులు విచారించారు. విశాఖ, అనంతపురంతో పాటు పలు జిల్లాల్లో వర్మపై కేసులు ఉన్నాయి. దీంతో ఆయన కూడా హిట్ లిస్ట్లో ఉన్నాడు. ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారన్న టెన్షన్లో వైసీపీ నేతలు ఉన్నారు. బిక్కుమంటూ జీవితాలను గడుపుతున్నారు. వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత వైసీపీ అధినేత జగన్ సైతం కొడాలి నాని, దేవినేని అవినాష్ను అరెస్టు చేస్తారంటూ హాట్ కామెంట్ చేశారు. దీంతో వైసీపీ నేతలు క్షణమొక్క యుగంలా గడుపుతున్నారు.